ఈరోజు నీవు ఉన్న స్థితి నీ జీవితానికి చివరి అధ్యాయం కాదు. ఇది ఒక మధ్య పేజీ మాత్రమే. ముందు ఇంకా ఎన్నో పేజీలు ఉన్నాయి. అవి నీవే రాయాలి. నీవు పడిపోయిన ప్రతిసారి ఈ ప్రపంచం నవ్వి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకో, నీవు లేచిన రోజు అదే ప్రపంచం నిన్ను చూసి ఆశ్చర్యపడుతుంది. ఎవరూ నీ బాధను అర్థం చేసుకోకపోయినా, ఎవరూ నీ కష్టాన్ని గుర్తించకపోయినా నీవు ఒంటరిగా లేవు. నీ కలలు నీతోనే ఉన్నాయి. ప్రతి రాత్రి నిద్రపోకముందు నీ మనసు ఒక ప్రశ్న అడుగుతుంది, ఇంతకేనా? అదే ప్రశ్నకు నీ జీవితం సమాధానం చెప్పాలి. కష్టం వస్తే భయపడొద్దు, ఎందుకంటే కష్టం వచ్చిన చోటే మార్పు మొదలవుతుంది. సుఖం మనల్ని నిద్రపోయేలా చేస్తుంది, బాధ మనల్ని మేల్కొలిపే శక్తి. నీ కన్నీళ్ళు నీ బలహీనత కాదు, అవి నీ మనసులోని నిజాయితీకి గుర్తు. అవే కన్నీళ్ళు ఒకరోజు నీ కళ్ళల్లో విజయం, ఆనందంగా మెరవాలి. ఈ ప్రపంచం నీకు సాకులు చెప్పటం నేర్పుతుంది, కానీ నీ అంతరాత్మ నిన్ను ప్రయత్నించమని అడుగుతుంది. ఎవరిని వినాలో ఈరోజే నీవే నిర్ణయించుకో. చిన్న అడుగులు తీస్తున్నానని నిన్ను నీవు తక్కువగా అనుకోకు. చిన్న అడుగులే పెద్ద ప్రయాణాలను మొదలు పెడతాయి. నీ వేగం నెమ్మదిగా ఉండవచ్చు, కానీ నీ దిశ సరైనది కాదా, అదే ముఖ్యం. ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకుంటే ఎంత సమయం పడిందో ముఖ్యం కాదు. నీ జీవితంలో ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవటం సులువు, కానీ అదే సమయంలో ముందుకు సాగటం అత్యంత ధైర్యం. ప్రతిరోజు నీవు లేచే క్షణం ఒక కొత్త అవకాశం. అది నిన్ను మళ్ళీ ప్రయత్నించమని అడుగుతుంది. నీ అవకాశాన్ని వదిలేస్తే నీవే నీ కళ్ళకు దూరం అవుతావు. ఎవరైనా నువ్వు చేయలేవు అన్నప్పుడు వారితో వాదించకు. నీ పనితో సమాధానం చెప్పు. నీ విలువను నీవే నిర్ణయించాలి, ఇతరుల మాటలు కాదు. ఎందుకంటే నీవు ఎంత దూరం వెళ్ళగలవో నీవు తప్ప మరెవ్వరికీ తెలియదు. అలసిపోయానా? విశ్రాంతి తీసుకో, కానీ ఆగిపోవద్దు. ఎందుకంటే ఆగిపోయిన చోటే కలలు చనిపోతాయి. నీ ప్రయాణం కష్టంగా ఉంటే అది నిన్ను బలంగా మారుస్తుంది. సులువైన దారులు ఎప్పుడు గొప్ప గమ్యానికి తీసుకెళ్ళవు. ఈరోజు నీవు చేసే చిన్న ప్రయత్నం రేపటి నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందుకే ఈ రోజును తేలికగా తీసుకోకు. ఇప్పుడు కాదు అంటే రేపు కూడా కాదు. ఈ క్షణమే నీ సమయం, ఈ క్షణమే నీ అవకాశం. లేచి నిలబడు. నీ భయాల కన్నా నీ కలలను పెద్దవిగా ఉంచు. ప్రయత్నించు. విజయం నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ కథలో హీరో నీవే, ఈ ప్రయాణంలో విజేత కూడా నీవే. ఆరంభించు, ఎందుకంటే నీ జీవితానికి నీవే మార్గదర్శి. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.